బ్యాడ్ బాయ్ కార్తిక్ నాగశౌర్య హీరోగా నడిచిన సినిమా ఇది. 30 కోట్ల రూపాయలను పెట్టి మరి ఈ సినిమాను చూస్తే దీన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు చేసేదేమీ లేక థియేటర్లకు స్వయంగా అద్దెలను కట్టుకుని మరి ఈ సినిమాను నిర్మాతే రిలీజ్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే థియేటర్లో జనాలు లేక ఈగలు తోలుకున్న పరిస్థితి. ఆడియన్స్ లేక టికెట్లు దక్కక థియేటర్ల నుంచి కలెక్షన్లు రాక నిర్మాత నిండా మునిగిపోయాడు. అంతేకాదు వీళ్ళ సినిమాకు తమ థియేటర్లను కేటాయించినందుకు గాను ఎదురుగా థియేటర్ ఓనర్లకే ఈ నిర్మాతలు ప్రతిరోజు అద్దెలను చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఈ సినిమా నిర్మాత పెట్టిన 30 కోట్ల రూపాయలకు తోడుగా థియేటర్ల అద్దెల భారం కూడా జతగలిస్తే అటు ఇటుగా 33 కోట్ల రూపాయల నష్టమైతే ఈ సినిమా నిర్మాత నెత్తిన పడినట్టు లెక్క. భవిష్యత్తులో ఏదైనా ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొంటే గనక కాస్తో కోస్తో నష్టాల భారం ఈ సినిమాకు తగ్గుతుందన్నమాట. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాను తీసిన నిర్మాత పేరు చింతలపూడి శ్రీనివాసరావు. 2021 సంవత్సరంలో ఆది సాయి కుమార్ గారు శశి అనే సినిమాలో హీరోగా నడిచారు కదా. ఆ డిజాస్టర్ సినిమాకు ఒకరిద్దరు కాదు, ఏకంగా 3 నిర్మాతలు. ఆ 3 నిర్మాతల్లో ఒకరే ఈ చింతలపూడి శ్రీనివాసరావు గారు. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయినందుకు గాను దాదాపుగా 10 కోట్ల రూపాయలను నష్టపోయారట. ఆ తర్వాత సినీ నిర్మాణానికి కాస్త గ్యాప్ ఇచ్చిన చింతలపూడి శ్రీనివాసరావు గారు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే సినిమాతో సోలో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కట్ చేస్తే ఈ సినిమా వల్ల ఏకంగా 33 కోట్ల రూపాయలకు పైగానే నష్టపోయిన పరిస్థితి. సో సినీ ఇండస్ట్రీలోకి రావడం వల్ల చింతలపూడి శ్రీనివాసరావు గారికి కలిసి రాకపోగా దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగానే ఆర్థికంగా నష్టపోయారన్నది కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం. ఓవైపు నష్టాలు కనిపిస్తున్నా సరే అసలు ఏ ధైర్యంతో ఆయన సినీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు, ఆయనకు ఇంత డబ్బు ఎక్కడిది, అసలు ఎవరి చింతలపూడి శ్రీనివాసరావు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటూ ఆరా తీస్తే కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు వీళ్ళ స్వగ్రామం. తండ్రి పేరు చింతలపూడి వెంకటేశ్వర్లు, తల్లి పేరు నాగేంద్రమ్మ. ఈ దంపతులకు 3 కొడుకులైతే ఈ చింతలపూడి శ్రీనివాసరావు గారే పెద్ద కొడుకు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కారంపూడిలో చదువుకున్నారట. ఇంటర్మీడియట్ వచ్చేసరికి విజయవాడకు వెళ్ళిపోయిన ఆయన విజ్ఞాన్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వెంటనే 2003 సంవత్సరంలో మలేషియాకు వెళ్ళిపోయారట. తన మొట్టమొదటి ఉద్యోగ జీవితాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేశారట. 2005 సంవత్సరం వరకు అక్కడే పనిచేసిన ఆయన ఆ తర్వాత రోజుల్లో అమెరికాకు వెళ్ళిపోయారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాగానే డబ్బులను కూడబెట్టారు. తాను సంపాదించే డబ్బులతో మొదటగా తన తమ్ముళ్లను సెటిల్ చేశారు. రెండో తమ్ముడిని కూడా అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి చిన్న తమ్ముడిని బాగా చదివించారు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కాబట్టి చిన్న తమ్ముడిని డాక్టర్ని చేశారు. చింతలపూడి శ్రీనివాసరావు గారు ఆయన పెద్ద తమ్ముడు కలిసి అమెరికాలోనే 1కి 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులను సంపాదించారు. వీళ్ళ 2 కుటుంబాలు అమెరికాలోనే సెటిల్ అయిపోయిన పరిస్థితి. ఇక చిన్న తమ్ముడు చింతలపూడి అశోక్ కుమార్ అయితే పిడుగురాళ్ల సిటీలోనే పల్నాడు హాస్పిటల్స్ పేరుతో ఓ పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఆయన భార్య రమ్య హారిక గారు కూడా అదే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇది వీళ్ళ ఉద్యోగ జీవితం. వృత్తిపరమైన వివరాలకు సంబంధించిన సమాచారం. 2002 సంవత్సరంలో చింతలపూడి శ్రీనివాసరావు గారి తండ్రి చనిపోయారట. ఆయన చనిపోయే వరకు కూడా టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి అనుచరుడుగానే కొనసాగుతూ వచ్చారట. తన సొంత ఊరు జానపాడు టీడీపీకే ప్రతి ఎన్నికల్లోనూ మెజార్టీ దక్కేలా ఆయన పనిచేసేవారట. మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగిన వీళ్ళ కుటుంబానికి తండ్రి మరణం తర్వాత రాజకీయంగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించి మరి ఏనాటికైనా ఎమ్మెల్యేగా గెలవాలని నిర్ణయించుకుని మొదటగా జనసేన పార్టీలో చేరారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలను, వ్యాపారాలను మొదటి తమ్ముడిని చూసుకోమని చెప్పి ఆసుపత్రి వ్యవహారాలన్నింటినీ రెండో తమ్ముడికి అప్పగించి చింతలపూడి శ్రీనివాసరావు గారు మాత్రమే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఓ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. నిరుపేదలకు ఆర్థిక సాయాన్ని చేయడం దగ్గర నుంచి పేద పిల్లలను చదివించడం వరకు చాలానే సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. అంతేకాదు పిడుగురాళ్లలో ఉన్న పల్నాడు హాస్పిటల్స్ ద్వారా నిరుపేదలకు తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ను అందించడంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో హెల్త్ క్యాంపులను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఇదే గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు విజయం సాధించగా 2వ స్థానంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు నిలిచారు. 3వ స్థానంలో ఉన్న చింతలపూడి శ్రీనివాసరావు గారికి వచ్చింది కేవలం 12,500 ఓట్లు మాత్రమే. అయితే 2019 ఎన్నికల సమయంలో ఓ పుకారు ఈయన గురించి గట్టిగానే షికారు చేసింది. వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డితో 2 కోట్ల రూపాయలకు లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుని మరీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఈయన పోటీ చేశారన్నది ఈయన గురించి జరిగిన ప్రచారం.
టీడీపీ ఓట్లనే చీల్చి వైసీపీ అభ్యర్థి విజయానికి దోహదం చేశారన్నది ఈయన మీద మోపిన అభియోగం. అయితే ఈ పుకార్లను ప్రచారాన్ని ఆయన గట్టిగానే ఖండించారు. నన్నెవరూ కొనలేరు, నేను అమెరికా నుంచి భారత్కు ఎన్నిసార్లు వచ్చానో, అటు ఇటు ఎన్నిసార్లు తిరిగానో ఆ టికెట్ల ఖర్చును కూడా ఎవ్వరూ భరించలేరు. ఆ స్థాయిలో నా ఖర్చు ఉంటుంది. నేను వేసుకునే షోల ఖరీదే ఏకంగా 2 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇంత లగ్జరీ లైఫ్ను కలిగి ఉన్న నేను ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల కోసం వెంపర్లాడతానా? నెవ్వర్. నా గురించి గిట్టన వాళ్ళు చేసిన ప్రచారం ఇది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అంటూ చింతలపూడి శ్రీనివాసరావు గారు ఆ వార్తలను ఖండించారు. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2020 సంవత్సరంలో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి నారా లోకేష్ గారిని కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి టికెట్ని దక్కించుకునేందుకు చాలా ప్రయత్నించారు. 2024 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కూడా గురజాల టీడీపీ అభ్యర్థి రేసులో ఆయన నిలిచారు. కానీ 30 ఏళ్లుగా అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎర్రపాతినేని శ్రీనివాసరావు గారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఎన్నికలకు ముందే టీడీపీకి గుడ్ బై చెప్పిన చింతలపూడి శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున వైసీపీలో చేరిన ఈయనకు ఎమ్మెల్యే టికెట్ అయితే దక్కలేదులే, కానీ జగన్ నుంచి మాత్రం ఓ స్పష్టమైన హామీ దక్కిందట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడు ఉన్న గురజాల నియోజకవర్గానికి తోడుగా పిడుగురాల నియోజకవర్గం కూడా ఏర్పడుతుందట. కొత్తగా ఏర్పడే నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ మాత్రం మీకే ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చినందుకే ఆ పార్టీలో కొనసాగుతున్నానన్నది చింతలపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న మాటలు. గురజాల్లో ఎర్రపతినేని ఖచ్చితంగా ఓడించి తీరుతానంటూ 2024 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారులే, కానీ టీడీపీ వేవ్లో ఈయన ప్రచారం ఏమాత్రం పనిచేయలేదు. వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ టీడీపీ అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు విజయం సాధించారు. దీంతో రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన చింతలపూడి ఇతరతర వ్యాపారాల వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సినీ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అంతకుముందే కొందరు మిత్రులతో కలిసి శశి అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఆయన తాజాగా బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమాకు సోలో నిర్మాతగా వివరించారు. అఫ్కోర్స్ ఈ 2 సినిమాలు కూడా ఆర్థికంగా ఆయనకు నష్టాలనే తెచ్చిపెట్టాయన్నది వాస్తవం. సినీ వ్యాపారాన్ని పక్కన పెడితే భవిష్యత్తులో ఈయన ఎమ్మెల్యే అవుతారా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇక చివరిగా ఒక్క మాట, చింతలపూడి శ్రీనివాసరావు వారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వివరాలను చూపిస్తోంది. ఈయన కూడా సినీ నిర్మాతే. 2008 సంవత్సరంలో కాళిదాసు, 2009లో కరెంట్, 2013లో అడ్డా, 2016లో ఆట ఆడుకుందాంరా అనే సినిమాలను నిర్మించారు. వరుసగా హీరో సుశాంత్తోనే సినిమాలను తీయటం వెనుక పెద్ద కథే ఉంది. అక్కినేని నాగార్జున గారి సోదరి నాగ సుశీల గారు తెలుసుకురా ఈ చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి 2010 సంవత్సరం నుంచే ఎస్ఆర్ ప్రాపర్టీస్ అనే సంస్థ పేరుతో ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. శ్రీనాథ్ కార్పొరేషన్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో నాగ సుశీల గారి కొడుకు సుశాంత్ను హీరోగా పెట్టి సినిమాలను తీయటం మొదలుపెట్టారు. మొదట్లో అంతా బాగానే నడిచింది, కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. మీ కొడుకు సినిమాల వల్ల నష్టాలు తప్పితే లాభాలు రావడం లేదంటూ ఆ సినిమాలకు పెట్టుబడిని పెట్టడానికి చింతలపూడి శ్రీనివాసరావు నో చెప్పారట. అక్కడ స్టార్ట్ అయిన విభేదాలు చివరకు తారస్థాయికి చేరుకొని 12 ఏళ్ల వ్యాపార బంధానికి బీటలు వారేలా చేసింది. చివరకు చింతలపూడి శ్రీనివాసరావు తనను మోసం చేసి తనకు తెలియకుండా తన పేరిట ఉన్న ఫ్లాట్లను అమ్మేసేదంటూ 2017 సంవత్సరం నవంబర్ నెల 18వ తారీఖున నాగ సుశీల గారు చీటింగ్ కేసును నమోదు చేశారు. కానీ ఆయన మాత్రం ఆమె ఆరోపణలు తోసిపుచ్చారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే ఈ కేసును పెట్టారని, ఇదో అక్రమ కేసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక 2023 సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖున వీళ్ళిద్దరి మధ్య మరోసారి వ్యక్తిగత స్థాయిలో గొడవలు జరిగాయి. తన ఇంటి మీదకు వచ్చి రౌడీలు గుండాలతో నాగ సుశీల, ఆమె కొడుకు సుశాంత్ దాడికి పాల్పడ్డారంటూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఇదే చింతలపూడి శ్రీనివాసరావు కేసు నమోదు చేయడం గమనార్హం. అదే సమయంలో నాగ సుశీల గారు కూడా ఈయన మీద మరో చీటింగ్ కేసును పెట్టారు. ఈ కేసులో చివరకు ఏం తేలిందన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళలో వాళ్లే ఓ సెటిల్మెంట్ని చేసుకున్నారా, లేక ఇప్పటికే ఆ వివాదం హైకోర్టులోనే పెండింగ్లో ఉందా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా నిర్మాత గురించి సెర్చ్ చేస్తుంటే ఒకే పేరుతో 2 నిర్మాతలు ఉన్నారా, లేక వీళ్ళిద్దరూ ఒక్కరేనా అన్న అయోమయం చాలా రోజుల పాటు నన్ను వెంటాడింది. చివరకు తేలింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక్కరు కాదు, వేరువేరే. నాగ సుశీల గారితో వ్యాపార సంబంధిత కేసుల్లో పోరాడుతున్న చింతలపూడి శ్రీనివాసరావు సినీ నిర్మాణాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా నిర్మాతకు మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయనే ఈయన అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది, కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు. సుశాంత్ హీరోగా నడిచిన సినిమాతో పొలిటికల్ లీడర్ చింతలపూడి శ్రీనివాసరావుకు అసలు సంబంధమే లేదన్నది వాస్తవం. ఇదండి బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.